ఫుల్ ఫైనల్గా అయితే మీరు డెమో అయితే చూస్తున్నారు కదా, ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్తో చెప్తున్నా. సో చూడండి, ఈ వీడియో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ మీరు డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఫుల్ ట్యూటోరియల్ చూడండి ఎలైట్ మోషన్లో. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఇప్పుడు చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే ఇప్పుడు ఎలైట్ మోషన్లోకి వచ్చేసినాక గైస్ మనకి ఈ టైప్లో ఒక నేను మీకు బీట్ మార్క్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఎలా యాడ్ చేసుకుంటానంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి. సింపుల్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీడియా పై ట్యాబ్ ఇచ్చేసేయండి. దెన్ గైస్ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎండింగ్ వరకు క్లిక్ చేసుకోండి, ఇట్లా డ్రాగ్ చేసుకోండి. దెన్ ఈ బ్యాక్గ్రౌండ్ మనకి మొత్తం కిందికి తెచ్చుకోండి ఇలా స్లోగా. అంటే ఇప్పుడు నేను మొబైల్లో యూస్ చేస్తున్నా కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి ఈ టైప్లో రావచ్చు. దెన్ ఇది మీకు 100% యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ నాకు చేయమని చాలామంది చెప్పారు. సో ఇలా చేసుకోవాలి, ఈజీ ఉంటుంది ప్రాసెస్. నేను చెప్పేస్తాను డైరెక్ట్గా, నేను మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్ టైప్లో కలర్ అండ్ ఫీల్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఇలా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే దెన్ గైస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే కలర్ అండ్ ఫీల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇలా సెలెక్ట్ అయిపోయింది. దెన్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ కూడా ఆన్ చేసుకోండి, పెద్దగా ప్రాసెస్ ఏముండదు. సో ఇలా వచ్చేసినాక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను XML ఇచ్చినప్పుడు మీకు అయితే ఇలా ఉంటుంది. దెన్ ఈ సెకండ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకు ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అయితే చూసుకోవచ్చు. నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు కావాల్సిన ఫాంట్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజాస్టర్ డెమో రెగ్యులర్ అని ఉంది. సో మీకు కావాల్సిన ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర అయితే ఈ ఫాంట్ ఉంది, ఓకేనా. దెన్ ఇది ప్రతి ఒక్క ప్రాసెస్కి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. ఇక్కడైతే ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్స్లో అయితే వచ్చేది. గైస్ చూసుకోవచ్చు, షేక్ ఎఫెక్ట్లో అయితే వచ్చేసినాక ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా, సెకండ్ లేయర్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ బీట్ మార్క్లోకి వచ్చేది. గైస్ చూసుకోండి, ఇలా వచ్చేసినాక దెన్ ఇప్పుడు ఇక్కడైతే సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను చెప్తా ఇవి స్లోగా, సో అర్థం చేసుకోండి, ఖతం అయిపోతుంది. సో ఇమేజెస్ కూడా యాడ్ చేసేస్తున్నాయి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఎక్కువ ఏముండదు. దెన్ డోంట్ వరీ, ఇక్కడ నేను మీకు ఇమేజెస్ కూడా ఇచ్చేస్తా, కలర్ అండ్ ఫీల్. ప్రతి ఒక్కరికి ప్రాసెస్ తెలిసింది, ఇది చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా. సో చెక్ చేయండి ఒకసారి, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇలా అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో నేను మీకు ఇంకొక ఇమేజ్ కూడా ఇస్తాను. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అయితే ఇమేజెస్ మొత్తం యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అందరికీ తెలిసిందే ప్రాసెస్, నేను ఎక్కువ ఏం చెప్పను. ఇది ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ నేను చాలా చెప్పిన ప్రీవియస్, చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. ప్రతి ఒక్క ఇమేజెస్ని నేను యాడ్ చేసి చూపిస్తాను. దెన్ ఇది మీకు ఈజీగా వర్కౌట్ అయితే అయిపోతుంది. ఇది పెద్దగా లెంతీ ప్రాసెస్ అయితే ఏముండదు. ఇది ఎక్కువ ఎలైట్ మోషన్ యూస్ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది, ఓకేనా. ఇక్కడైతే నేను మొత్తం ఇమేజెస్తో పాటు యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది, ఓకేనా. ఇమేజెస్ నేను యాడ్ చేస్తున్నా. దెన్ మీకు ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఎలా యాడ్ ఉంటుంది అవన్నీ ఫుల్ ట్యూటోరియల్ చెప్తా. సో చూడండి, నచ్చితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలా నేను ఒకటే ఇమేజ్ పెట్టి మీకు చూపిస్తున్నా, అర్థం చేసుకుంటారని. పెద్దగా సింపుల్ ప్రాసెస్ ఇది, చూసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ చెప్పేస్తున్నా. అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, చూసుకోండి ఒకసారి. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నా. దెన్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎలా చేయాలో చెప్తా. ఇది కూడా సేమ్, ఇందాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాం కదా, ఇక్కడ చూసుకోవచ్చు. నేను యాస్టీస్ మళ్ళీ అదే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి. చెప్పిన అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో ఇలా వచ్చేస్తాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్స్ ఏమేమైతే ఉన్నాయో సెట్ చేసుకుందాం. సో చూడండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఇది మనకి షేక్ ఎఫెక్ట్ ఫైల్. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు, కాపీ అయితే చేసుకోండి డైరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ బీట్ మార్క్లు అయితే వచ్చేసండి గైస్. చూసుకోవచ్చు, నేను ఎలా అయితే చేస్తున్నాను అదే ప్రాసెస్ చేసుకోండి, బెటర్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇటు చూసుకోవచ్చు, ఇలా వచ్చేసినాక ఇలా వచ్చేస్తుంది మనకి. దెన్ ఇలా ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ అయితే ఆటోమేటిక్ కొన్ని దానికి అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొన్ని దానికి అయితే లేవు. కాబట్టి నేను ఎలా అయితే చేస్తున్నా యాస్టీస్ అలా సెట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్లు అయితే వచ్చేసండి గైస్. చూసుకోవచ్చు, షేక్ ఎఫెక్ట్లు వచ్చేసినాక మనకి ఇక్కడ లాస్ట్లో చూస్తున్నా కదా, 2 లేయర్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ అయితే చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ బీట్ మార్క్లోకి వచ్చేసి చూసుకోవచ్చు, బీట్ మార్క్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను, చూపిస్తాను. సో చూడండి. దెన్ గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ ఫోటో దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్ వచ్చేసి అన్నీ పేస్ట్ చేసుకున్నా. సో ఇలా వచ్చేస్తుంది మనకి.
దెన్ ఇక్కడ కూడా ఇంకొక ఎఫెక్ట్ రావాలి కాబట్టి ఇంకొక ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకుంటాం. గైస్ చూసుకోవచ్చు సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది నో ప్రాబ్లం, ఇది అర్థం చేసుకోండి, ఇక అన్నీ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పెద్దగా ప్రాసెస్ ఇక్కడ చెప్పేసిన ఆల్రెడీ ఎఫెక్ట్స్ కూడా అవన్నీ ఓకేనా. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ లేయర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అవన్నీ ఆటోమేటిక్ కొన్ని దానికి ఫైల్స్కి సెట్ అయిపోయిన ఎఫెక్ట్స్ అండ్ కొన్ని దానికైతే అట్లానే ఉన్నాయి. సో ఆన్ చేస్తున్నా, సో చూసుకోండి ఈ టైప్లో ఉంటుంది మనకి. సో ప్రతి దానికి ఇలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ పోతే అన్నీ ఈజీగా వచ్చేస్తుంది మనకి ఓకేనా. ఇలా వచ్చేసినాక దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. డీటెయిల్గా మీకు కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తుంది ఈ వీడియో ఓకేనా. వీడియో ఇలా వచ్చేసినాక ఇక్కడైతే కంపల్సరీగా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఓకేనా. డైరెక్ట్ ఇప్పుడు ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేస్తున్నా, నేను చూపిస్తా చూడండి. ఇది ఈజీ ప్రాసెస్ ఓకే. ఇక్కడ వచ్చేసినాక అన్నిటికైతే ఎఫెక్ట్స్ అవన్నీ సెట్ అయిపోయినాయి. దెన్ గైస్ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అవన్నీ అయితే సెట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ నేను చూపిస్తా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ నేను చూపిస్తా. సో చూడండి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ చార్మినార్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, అదైతే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా. సో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లర్ సిమ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎక్కడ అంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ పైన ఈ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే అది సెట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా. ఇక్కడ షేప్ దగ్గర వచ్చేసి కొంచెం ఇలా సెట్ చేసుకుంటే మనకు ఈజీగా సెట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటుంది నేను చెప్తా. అండ్ ఇక్కడ వచ్చేసినాక ముందుకైతే ఎఫెక్ట్స్ అవన్నీ చూపిస్తా. సో చూడండి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో అండ్ ఇక్కడ నేమ్ కూడా రీప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. సో చూసుకోవచ్చు సిద్ధు అని ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఎంత పెద్దగా అయినా సరే షార్ట్గా ఉన్నా సరే ఇక్కడైతే ఏం లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్లో అయితే వచ్చేసాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ దగ్గర ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని ఎలా యూస్ చేసుకోవాలి తర్వాత చెప్తా. సో ముందుకైతే ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు నేమ్ దగ్గరే పిక్సార్ట్ అని ఉంటుంది, పిఎన్జీ అని, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి ఓకేనా. కాపీ చేసుకున్నాక గైస్ చూసుకోవచ్చు కాపీ చేసుకున్నాక ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పేస్ట్ ఎఫెక్ట్. సో చూసుకోవచ్చు మీకు ఈ టైప్లో అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే దెన్ గైస్ ఇక్కడ నేమ్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ కూడా సేమ్ కాపీ చేసుకోండి. ఇలానే కాపీ చేసుకున్నాక డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్లు అయితే వచ్చేసి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు బీట్ మార్క్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడ నుంచి మీ వీడియో అనేది కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఎంతవరకు అయితే కావాలో ఆ నేమ్ అయితే పెద్దగా చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకేనా. ఇక్కడ మొత్తం అయిపోయినాక ఇప్పుడు వీడియో సాంగ్ ఇలా యాడ్ చేసుకోవాలి చెప్తా గైస్. సింపుల్గా వీడియో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, వీడియో ట్యాప్ చేస్తున్నా, ఇక్కడ ఎలిట్ మోషన్ది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఏం లేదు కొంచెం కిందికి చేస్తే ఇక్కడ నేను వీడియో ఇస్తా 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది, క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో అయితే సాంగ్ యాడ్ అయిపోతుంది. దెన్ పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి గైస్. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో వీడియో అయిపోతుంది. సో కంపల్సరీ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.